ఇక తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్వహిస్తూ ఉండటం వివాదాస్పదమవుతోంది. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వ్యాపారులు వాడుకుంటున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. విశాఖ హైవే దగ్గర ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. దీనిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నడపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అలాగే భక్తుల మనోభావాలతో వ్యాపారం చేసుకుంటున్న విషయంపై కూడా రగడగా మారింది. వివరాలను దినేష్ అందిస్తారు. దినేష్, విజయ చంద్రిక, మొత్తం మీద తిరుమల ఆలయానికి సంబంధించి ఇటీవలే తమిళనాడులో ఒక సినిమాలో దేవుడి పాటని కించపరుస్తూ ఒక వ్యవహారం నడిచింది. అయితే ఆ నిర్మాతలు సారీ చెప్పి ఆ పాట తీసినారు. వాళ్ళ పబ్లిసిటీ కోసం అయితే వాడుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఒక గేమ్ని కూడా క్రియేట్ చేశారు. దేవుడితో ఎలా వ్యవహరించాలి, గుడిలో ఎలా ఉండాలనేటువంటి సంస్కారం కూడా లేకుండా గుడిని ఆటకు వాడుకోవడం ఏంటనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చింది. ఇప్పుడు వైజాగ్ సమీపంలో ఉండేటువంటి ఒక హోటల్, రాయుడు మిలిటరీ హోటల్ అనేటువంటి హోటల్లో మిలిటరీ అదే నాన్ వెజిటేరియన్ సంబంధించినటువంటి ఫుడ్ని పెట్టే దగ్గర నమూనా అంటే టోటల్గా జయ విజయల దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి మూల విరాట్ వరకు ఉండేటువంటి ఏదైతే 7 ద్వారాలు ఉంటాయో ఆ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసి ఆ యొక్క కన్స్ట్రక్షన్ ముందు నాన్ వెజిటేరియన్ వంటకాలని పెట్టి దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుని తద్వారా ఆ పబ్లిసిటీతో డబ్బు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన విదేశాలంతా కూడా వీడియోలు వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్ కూడా ఈరోజు కాసేపటి క్రితం తిరుమలలో వెంకయ్య చౌదరి ఎవరైతే జేఈఓ ఉన్నారో ఆయనకి వెళ్ళి వివరించారు. ఆయన కూడా ఇమీడియట్గా వెంకయ్య చౌదరి స్పందించి హైవే అథారిటీ కావచ్చు, అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరెవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరి దృష్టికి కూడా ఇమీడియట్గా తీసుకెళ్లారు. ఆ హోటల్ని సీజ్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. దానిపైన బోర్డులో కూడా చర్చించి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఇలా మిస్యూజ్ చేసి తిరుమలకు సంబంధించినటువంటి పవిత్రతని, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే దానిపైన సీరియస్గా చర్యలు తీసుకునేదానికి ప్రత్యేకమైనటువంటి విభాగం కూడా ఉండాలని భక్తుల నుంచి కూడా తీవ్రమైన డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా వైష్ణవ ధర్మం అంటే వైష్ణవం, శైవం, శాక్తేయం 3 ధర్మాలు ఉంటాయి. వైష్ణవంలో నాన్ వెజిటేరియన్ అనేది తీసుకోకూడదు. తిరుమల యాత్రలో కూడా తిరుమలలో ఎక్కడ కూడా నాన్ వెజిటేరియన్ అలో లేదు. తిరుపతిలో ఉండే గంగమ్మ ఆలయంలో బలులు ఇస్తారు కానీ అది శాక్తేయ ధర్మం. అయితే తిరుమలకు వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం వైష్ణవం అనేది ఒక సిద్ధాంతం. ఆ వైష్ణవ సిద్ధాంతంలో నాన్ వెజిటేరియన్ అనేది పూర్తిగా అలో లేదు. దానికి సంబంధించి ఉపనిషత్తుల్లో చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైష్ణవ ధర్మాన్ని కించపరుస్తూ అక్కడ మిలిటరీ హోటల్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెట్టడం అనేది వైష్ణవ పీఠాధిపతులను కూడా తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తోంది. వాళ్ళందరూ కూడా ఈ విషయం అంటే ఇంతవరకు సోషల్ మీడియాలో దీనిపైన ప్రచారం లేదు. డిసెంబర్లో ఈ హోటల్ని ప్రారంభించినప్పటికీ ఇటీవల సోషల్ మీడియాలో దీనిపైన వైరల్ చేయడంతో చాలామంది ఆధ్యాత్మికవేత్తలు కూడా ఆ హోటల్ పైన దండయాత్ర చేసి అలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. విజయ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.